హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మీరు జోధ్పూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా సపరేట్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్లో ప్లేస్ మెన్షన్ చేయండి. దానికోసం కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేయండి. సో ఫస్ట్ మనం జోధ్పూర్ ఎలా వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి జోధ్పూర్ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ అయితే ఉంది. సో జోధ్పూర్కి మనం ఫ్లైట్లో రీచ్ అవ్వచ్చు. సో ట్రైన్స్ అయితే మనకి డైలీ ట్రైన్స్లో వీక్లీ ట్రైన్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఫస్ట్ మనం జోధ్పూర్ రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సిన స్పాట్ ఏంటంటే మెహరాన్గర్ ఫోర్ట్ అనమాట. ఇది ఒక కొండ మీద ఉంటుంది, చాలా పెద్ద ఫోర్ట్. సో ఇది మనకి అరౌండ్ 1200 acres కన్స్ట్రక్ట్ చేసింది అనమాట ఈ ఫోర్ట్ చాలా పెద్దది. ఈ రాజు ఏంటి అంటే ఈ ప్లేస్లో ఫోర్ట్ నిర్మించడం కోసం చాలా ప్లేసెస్ ఎతికాడు. సో ఎతికిన తర్వాత ఈ కొండ మీద ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి ఈ కొండ మీద ప్లేస్ ఎంచుకొని ఇక్కడ ఫోర్ట్ నిర్మిద్దాం అనుకొని ఇక్కడ ప్రజలందరినీ ఖాళీ చేపిస్తాడంట. సో ఆ టైంలో ఒక ముసలి అతను అక్కడ పక్షులకి ఆహారం వేస్తూ అక్కడ అలా జీవించారు. అతన్ని కూడా రాజుల ఆజ్ఞ ప్రకారం లాక్కెళ్ళిపోతుంటే అతని బాధతో మీరు ఇక్కడ ఈ ప్లేస్లో కనుక కోట నిర్మిస్తే మీ రాజ్యంలో ఆకలి పాలైపోతుంది. సో మీకు ఎవరికి ఆహారం అది దొరకదని చెప్పి చెప్పిస్తాడు. సో దానికి రాజు బాధపడి సో దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని చెప్పేసి తను బతిలాడితే తను దీనికి శాశ్వత పరిష్కారం లేదు, కానీ టెంపరీగా అయితే ఉంది. ఎవరైనా వాళ్ళ ఇష్టపూర్వకంగా సజీవ సమాధి అయితే కనుక కొంతకాలం పాటు ఈ శాప విమోచనం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో ఆ టైంలో ఏంటంటే రాజారాం మెగ్వాల్ అనే ఒక అతను తను స్వతహా వచ్చి సో నేను ఇక్కడ బతికుండగానే ఆ జీవ సమాధి అవుతానని చెప్పేసి ఒప్పుకుంటే సో అతని జీవ సమాధి మీద సో ఈ కోట స్టార్ట్ చేశారనమాట. సమాధి పైన పునాది వేసి ఈ కోటను కట్టారంట. సో ఈ కోట వెనకాల చాలా స్టోరీ ఉంది. సో ఇతని సమాధి ఇంకా ఆ కోట లోపల ఒక ప్లేస్లో ఆ సమాధి పైన శాండ్ స్టోన్తో చెక్కేసి అంతా ఉంటుంది అనమాట. సో ఈ ఫోర్ట్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి మనం ఈ ఫోర్ట్ విజిట్ చేసేటప్పుడు మనకి పై ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో పైకి వెళ్ళిన తర్వాత టాప్ వ్యూలో మనకి ఈవినింగ్ టైంలో కనుక మీరు ఆ ఫోర్ట్ విజిట్ చేస్తే ఈవినింగ్ టైంలో మనకి ఆ టాప్లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ టైంలో వెళ్తే అది ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. ఇంకొకటి ఈ ఫోర్ట్ లోపల మనకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. సో ఆ టైంలో వాడు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ లేదంటే కత్తులు వాళ్ళ కూర్చునే ప్లేస్లు అవన్నీ మనకి అక్కడ చూడొచ్చు. సో ఈ ఫోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం ఈ ఫోర్ట్ పైనుంచి వ్యూ చూస్తే మొత్తం ఆ జోధ్పూర్ మొత్తం మనకు కనబడుతుంది అనమాట. టాప్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి దీన్ని ఏంటంటే జోధ్పూర్ని బ్లూ సిటీ అని కూడా అంటుంటారు. సో అక్కడ నుంచి చూస్తుంటే మనకి ఇంతకుముందు అయితే అన్ని ఇల్లులు బ్లూ కలర్లోనే ఉండేవి, ఇప్పుడు కొన్ని మాత్రం అలా ఉన్నాయి. సో అక్కడ నుంచి టాప్ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఉమైద్ భవన్ ప్యాలెస్ అనమాట. సో ఈ ప్యాలెస్ ఏంటంటే వన్ ఆఫ్ ద లగ్జరియస్, మన ఇండియాలో ఉన్న లగ్జరీ ప్యాలెస్లో ఇది ఒకటి. సో ఇదేంటి అంటే ఆ రాజులు వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు ఈ ప్యాలెస్ కట్టించుకొని ఇక్కడ ఉన్నారని చెప్తుంటారు. సో ఈ ప్యాలెస్ ఏంటంటే 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక పార్ట్లో ఏంటంటే ఇప్పటికే రాజవంశస్థులు ఉంటున్నారు అక్కడ. సో మధ్యలో దాన్ని ఏంటంటే ఒక మ్యూజియం లాగా మార్చేశారు. ఇంకొక పార్ట్ని ఏం చేశారంటే లగ్జరీ హోటల్ కింద కన్వర్ట్ చేశారనమాట. సో చాలా మంది ఆ హోటల్స్ స్టే చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట. సో ఇది టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కైలానా లేక్ అనమాట. సో ఈ లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ లేక్కి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట. సో ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి విజిట్ చేసుకోవడానికి స్పాట్స్ బాగుంటాయి. ఫోటో షూట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మనం ఈ లేక్ విజిట్ చేసిన తర్వాత పక్కనే ఇంకొక ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే రావ్ జోదా రాక్ పార్క్ అనమాట. సో ఈ స్టోన్స్ అవన్నీ ఏంటి అంటే ఆ వాల్కెనో మౌంటైన్ ఉంటుంది కదా. సో వాల్కెనో ఎరప్ట్ అయిన తర్వాత ఆ వచ్చిన లావా అంతా ఈ ప్లేస్లో స్టోర్ అయిపోయి రాక్స్గా ఫామ్ అయిపోయిందంట. సో ఇది చాలా వేల సంవత్సరాల నాటి స్టోన్స్ అని చెప్పేసి చెప్తుంటారు. సో దీన్ని మన జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని బాగా ప్రిజర్వ్ చేసి జాగ్రత్తగా పెట్టారనమాట. సో ఈ పార్క్లోకి ఎక్కువ మందిని అలౌ చేయరు. సో మన బయట నుంచి చూడడానికి అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మనం ఈ పార్క్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బాల్ సమందన్ లేక్ ప్యాలెస్ అనమాట. సో ఇదేంటి అంటే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేక్. ఈ లేక్ చాలా బ్యూటిఫుల్. ఈ లేక్ ఆనుకుని ఒక ప్యాలెస్ కూడా ఉంది. సో ఆ ప్యాలెస్లో నుంచి లేక్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్యాలెస్ కూడా చాలా పెద్ద ప్యాలెస్ అనమాట, ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ కదా. సో ఇప్పటికీ ఆ ప్యాలెస్ చాలా నీట్గా ఉంది. సో ఆ ప్యాలెస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే జశ్వంత్ తాడా అనమాట. సో ఇది ఏంటి ఒకళ్ళకి సమాధి, ఆ రాజు చనిపోయారు కదా. సో రాజు గుర్తుగా ఇక్కడ సమాధి కట్టించారు. సో ఇది మనకి పాలరాజ్లో కట్టించిన సమాధి అనమాట. సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ సిమిలర్గా తాజ్మహల్ లాగే కట్టించారు. సో ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇది మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అంతా పాలరాతితో జరుగుతుంది. సో ఇది కూడా ఒక కొండ మీద కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే
మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే చాముండి మాత టెంపుల్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా ఫోర్ట్ అని, సో ఆ ఫోర్ట్ కానుకొని ఆ ఫోర్ట్ పైనే ఉంటుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్కి అందరు వెళ్తుంటారు, చాలా నమ్ముతూ ఉంటారు. సో ఈ టెంపుల్ కూడా చాలా స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మహామందిర్ ఆలయం అనమాట. సో ఇది ఏంటి అంటే వేరు వేరు దేవతలందరినీ ఇక్కడ ఈ ప్లేసెస్లో చూడొచ్చు. సో ఇక్కడ బాగా బ్యూటిఫుల్గా ఆర్ట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చాలా మండపాలు అవి ఉంటాయి, ఆ లోపల ఆ విగ్రహాలు అవన్నీ చెక్కి ఉంటాయి అనమాట. సో ఆ టైంలో వాళ్ళు దీన్ని చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో చూడటానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ అవన్నీ ఉంటాయి, సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి ఏంటంటే మైండ్ అంతా రిలాక్సేషన్గా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనకి ఈ చిరాకులు ఏమన్నా ఉంటే అక్కడ కాసేపు మనం తిరిగి ఎక్స్ప్లోర్ చేసాం అనుకో మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఘంటాఘర్. సో ఇది ఏంటంటే క్లాక్ టవర్ అనమాట. సో అది ఆ టైంలో వాళ్ళు ఈ ప్లేస్లో అది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ క్లాక్ టవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లాక్ టవర్లో ఈవినింగ్ టైంలో కానీ డే టైంలో కానీ ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ క్లాక్ టవర్ చుట్టూ మనకి అరౌండ్ 200-300 షాప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ లేదంటే వాళ్ళు చేసిన ఆర్ట్స్ కానీ ఇంకా ఏవైనా షూస్ అలా డిఫరెంట్ మనం ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనం లాస్ట్లో కనుక వస్తే షాపింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఉంటుంది. సో ఇక్కడ షాపింగ్ అవి చేసుకొని ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.